రైట్. అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అధికారాలు మారుతూ ఉంటాయి, అధికారంలోకి వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు రాగానే చేస్తున్నటువంటి అత్యంత జుగుప్సాకరమైన వ్యవహార శైలిని మాత్రం యావత్ జనాలు మాత్రం ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొన్న చూసినాం మనం, ఏదైతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన దాంట్లో ఏ విధంగా అధికార దుర్వినియోగానికి, ఏ విధంగా అంగబలం మీద, ఏ విధంగా అర్ధబలం మీద వీళ్ళు డిపెండ్ అయ్యి ఆ ఎలక్షన్ గెలిచిన రోజు చూసినాం. యాజ్ ఇట్ ఈజ్గా అదే ఫార్ములాని ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో కూడా అప్లై చేస్తున్నాం. ఆ విషయం మనందరికీ ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. ఆ విషయం మీద నేను ఒకటి చెప్పిన, అధికార పార్టీ దిగజారుడు రాజకీయం వంత పాడుతున్న పోలీసు యంత్రాంగం. రైట్. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు కొద్దిసేపటి కిందమే పురపాలకకు సంబంధించిన దాంట్లో చైర్మన్లు, మేయర్ల ఎంపిక కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా ప్రజా తీర్పుకి ప్రతి ఒక్కరూ బాధ్యులు కావాల్సిందే, బద్దులుగా ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో జనగాంలో జరిగిన ఒక సంఘటన మాత్రం రాజకీయం మీద, రాజకీయాలు అంటేనే కూడా అత్యంత ఏహోభావానికి రావాల్సిన పరిస్థితి. దీనికి పోలీసు యంత్రాంగం, ప్రజల్ని రక్షించాల్సిన పోలీసు యంత్రాంగం ఒక పార్టీని పట్టుకొని, ఇక్కడ ఉన్న అధికార పార్టీకి అండదండలు చూసుకొని వాళ్ళు చేస్తున్న దాష్టికాలకు ఒక ఉదాహరణ నేను మీకు చూపిస్తా. ఒకసారి మీరే చూడండి ఎంత దారుణాది దారుణంగా పోలీసు వ్యవస్థ తయారైంది. ఆ దారుణాది దారుణమైన వ్యవస్థలో ఎందుకు ఈరోజు ఈ వీడియోని ఒకసారి మొత్తం చూడండి మీరు. ఈమె కార్పొరేటర్, జనగాం సంబంధించిన ఒక వార్డు కార్పొరేటర్. దీని గురించి మనం మాట్లాడదాం. ఎస్. ఇదంతా కూడా స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సమక్షంలో జరిగినటువంటి కథ. ఆయన ఒక ప్రజాప్రతినిధి అయినా కానీ పోలీసు యంత్రాంగం చూడండి ఒకసారి ఒక కార్పొరేటర్ని ఏ విధంగా వేధిస్తుంది, ఎందుకు వేధిస్తుంది అనేది మనం ఈ వీడియో తర్వాత మీకు చెప్తాం. ఇది జనగాం సంబంధించిన మున్సిపాలిటీ ఆఫీసు. ఓకే. మొత్తం కావాలని ఆపేసి వాళ్ళ మధ్యలో కిడ్నాప్ చేసి చెప్పేసి పెట్టింది. మొత్తం కూడా అన్యాయంగా పోలీసు మొత్తం కూడా మొత్తం ఆపేసిండు. ఆఫీసాన్ని సమాజ్ బయట వాళ్ళ మధ్య కేసు పెట్టిండు. కొద్దిసారి ఇదే కథ మొత్తం. అసలు విషయం ఏంటంటే, ఈమె పేరు వచ్చేసి హఫీజ్ ఫాతిమా. జనగామ మున్సిపాలిటీలో ఒక వార్డులో బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించింది. ఈరోజు జనగామ సంబంధించిన దాంట్లో మున్సిపల్ చైర్మన్ పదవి ఎన్నుకునే ఉన్నది కాబట్టి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కౌన్సిలర్ని కూడా అందరిని కూడా దగ్గరుండి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మున్సిపల్ ఆఫీస్కి తీసుకొని పోతున్న సందర్భం. అయితే సడన్ ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ పోలీసులు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్ని సజావుగా ఆ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఎన్నుకోవాల్సిన చైర్మన్ని
అక్కడ ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లేకపోతే అక్కడ సాఫీగా జరిగే చూడాల్సినటువంటి పోలీసు యంత్రాంగం ఎంత నీచానికి దిగజారిందంటే ఈరోజు జనగాంలో ఆమెను కిడ్నాప్ అయిందని చెప్పేసి ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ, కేసు పెట్టారని చెప్పేసి ఆమెని మున్సిపల్ ఆఫీసులోకి పోనీయకుండా అడ్డుకుంటున్న పరిస్థితి. ఆ విజువల్స్ మనం చూసేటి అవే. ఇంత దారుణమా, ఇంత లాలూచితనమా, ఇంత ప్రభుత్వానికి వంత పాడడమా? పాపం నేను ఎవరు కిడ్నాప్ కాలేరా నాయన, నాకేం సంబంధం లేదు, నేను మొన్న మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేసిన, ఇప్పుడు గెలిచిన తర్వాత నేను పోయి నా బాధ్యతను నిర్వర్తిస్తా అంటే కూడా మహిళా కానిస్టేబుల్తోటి చేసినటువంటి దాష్టికం అది. కావాలని చెప్పేసి అటో ఇటో అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యంగా వాళ్ళు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితేనేది, మహిళా లీడర్లు అయితేనేది గట్టిగా వారిస్తే విన్నటువంటి పరిస్థితి. ఎవరు కిడ్నాప్ చేయాలని కూడా చెప్తున్నావు ఒకవైపు, అయినా కూడా ఇక ఇట్లా కాదని చెప్పేసి కూడా ఆమె పోలీసు పహారాని, పోలీసుల ఒత్తిడిని కూడా తట్టుకొని ఈరోజు ఆమె మున్సిపల్ ఆఫీసులోకి వెళ్ళిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. రైట్, ఇదొక ముచ్చట. ఇక తర్వాత ఎంత ప్రజాస్వామ్యంలో పోలీసు వ్యవస్థ కూని అవుతుందనడానికి ఇంకొక ఉదాహరణ తొర్రూరు సంబంధించిన దాంట్లో. తొర్రూరులో మనందరూ చూస్తాం సోషల్ మీడియాలో అవుట్ అండ్ అవుట్గా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన ఒక కావాల్సినటువంటి మున్సిపల్ చైర్మన్ కావాల్సినటువంటి ఫిగర్ని తీసుకొని పోయింది. ఒక ఏమంటారు దాన్ని, మ్యాజిక్ ఫిగర్ అనేది దాటి అక్కడ ఒక మున్సిపల్ చైర్మన్ అయ్యేంత కావాల్సినటువంటి కౌన్సిలర్ని గెలుచుకుంది. కానీ ఏం జరిగిందో తెలుసా, ఎంత దారుణమో తెలుసా? పోలీసు వ్యవస్థ కళ్ళకు ఇప్పుడు గాంధారి పాత్ర పోషించి పోలీసు వ్యవస్థ కళ్ళకు గంతలు కట్టుకుంటున్న సందర్భాన్ని ఒకసారి మీరు కూడా చూడండి. మేమే కాదు, అసలు ప్రజలందరికీ తెలవాలి. ఇంత దారుణంగా వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని ఎంత దారుణమైన చర్యలు చేపడుతుంది, ఎంత దారుణానికి ఒడిగడుతుంది ఈరోజు అధికారం కోసం, మున్సిపల్ పీఠం మీద తమ అభ్యర్థులను కూర్చోబెట్టడం కోసం అనే దాని మీద మీకు చూపిస్తా. ఇది జనగాంలో జరుగుతున్నటువంటి విషయం. ఒకసారి అయితే మీరు చూడండి. పోలీసు యంత్రాంగం చూడు, వాళ్ళ ఉరుకులాటలు చూడరు ఒకసారి. ఇది ఇటు ఉంటే ఇంకోటి చూపిస్తాం మీకు. ఇక ఇది ఇంకా దారుణం. ఏంటంటే తొర్రూరులో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఉంటారు కదా, వాళ్ళందరూ క్యాంపు నుంచి తొర్రూరుకు పంపిస్తుంటే మధ్యలో భువనగిరి అనే ప్లేస్ కాడ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ ఏమనంటే నోరు దించుకోవడానికి వస్తాడు చూసినాం, ఆయన పేరు చామల కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళని అడ్డుకున్నాడు. ఆయన ఎవరిని, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ని ప్రలోభాలకు గురి చేసేందుకు అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని మొత్తం గుప్పెట్లో పెట్టుకొని నడి రోడ్డు మీద ఆ బస్సులని అక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఇంకా మరి ఏం చేస్తున్నట్టు పోలీసు వ్యవస్థ? ఇంత దిగజారుడు రాజకీయం ఎందుకు చేయాలి? ఇంత మళ్ళా మేము విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం పట్టుకొని అసలు ఏమంటారు దాన్ని అక్కడ తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ మరి ఇదంతా కనపడవా? ఇంత దారుణమా? సరే, ప్రజా తీర్పు ఎవరిచ్చినా కూడా మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అదంతా వదిలిపెట్టుకొని ఈ శవ రాజకీయాలకు చేస్తూ ఏంది, ఈ గ్రూప్ రాజకీయాలు ఏంది, ఇట్లా ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవడం ఏంది, దానికి పోలీసు యంత్రాంగం వంత పాడడం ఏంది? సిగ్గనిపించడం లేదా? ఇంత దారుణమా? రేపు ఆడ ఓట్లు వేసిన తొర్రూరు ప్రజలకరే మేము ఇంతమంది నచ్చి లేకపోతే అధికార పార్టీ సరిగా పనిచేయట్లేదని చెప్పేసి అక్కడ ప్రతిపక్షాన్ని గెలిపించుకున్నాం, మళ్ళీ ఇదేంది ఇంత దారుణం ఏందని చెప్పేసి అని ప్రశ్నలు రేపు ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఒక ఆమె ఉంటుంది అక్కడ స్థానికమైన ఎమ్మెల్యే, పేరు యశస్విని రెడ్డి, ఐ థింక్ సో, రైట్. ఆమె మొన్న అంటే ప్రజాస్వామ్యంగా ఆమెకు మరి అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ
అక్కడ ప్రజలు పుండ బదులు కొట్టాడు, తీర్పు అయితే చెప్పారు. తీర్పు చెప్పిన తర్వాత కూడా ఇదంతా ఎర్రబెల్లి అరాచకాలతో అదేంది ఇదైందని చెప్పి మాట్లాడుతున్నారు. అరే నీవు ఎమ్మెల్యేవు, నువ్వు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. అరే అది వదిలిపెట్టుకొని నువ్వే ఆయన మీద వాడు ఏడిసి ఈరోజు ఇంత అరాచకం చేస్తుంటే మరి రేపు పొద్దున రాజకీయ భవిష్యత్తు ఉన్నదానివి, చాలా చిన్న ఏజ్లో నీకు ఒక ఎమ్మెల్యే పదవి వచ్చింది, దాన్ని ఎట్లా కాపాడుకుందాం, ప్రజాస్వామ్యంలో ఎట్లా ఉందామని చెప్పేసి లేదు. కానీ ఇట్లాంటి పనులు చేసుకుంటే పోతే ఓటీపీ అవుతావు నువ్వు. చెప్తున్నా ఓటీపీ 100% ఆమె ఇప్పటికే ఓటీపీ. ఇట్లాంటి చర్యల వల్ల నీకు ప్రజలకు ఏమి ఇస్తారు? ఇట్లాంటివి ఒకసారి ఉన్నాడు ఇక ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనేట ఆయన. ఇక అసలు ఆయన గురించి ఎందుకంటే ఆయన కూడా నేను ఆయన ఓటర్నే అక్కడ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో. ఆయన దారుణం, దరిద్రం, ఇక ఎట్లా చెప్పాలంటే అట్లా చెప్పాలనుకున్నది. ఒక చిల్లర చిచ్చోర, అంతకు మించి ఇంక ఏది ఉన్నా కూడా వాడొచ్చు ఆయనకు. అట్లాంటి పదాలు ఆయన ఎట్నే ఉంటాయి. ఎందుకంటే ఆయన ఒక ఎంపీ స్థాయిలో ఉన్నప్పుడు మనం అనొచ్చో లేదో కానీ ఆయన స్థాయిగా దిగజారి మనం చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి చర్యలు జరుగుతున్నటువంటి కథ, దీనికి పోలీస్ యంత్రాంగం వంత పాడడం. కాలం అంటూ ప్రతి ఒక్కరికి ఉంటుంది, అధికారం మారుతూ ఉంటుంది, కాలం అన్నిటికీ సమాధానం చెప్తూ ఉంటుంది. చెప్పే క్రమంలో ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థ ఇంత దిగజారుడు, లేకపోతే అధికార పార్టీకి ఇంత మడుగులొత్తే స్థాయికి రావడాలు చూస్తుంటే మాత్రం నిజంగా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం అయితే రాను క్రైమ్ రేట్ గురించి పట్టించుకోకుండా, అక్కడ ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఇలా నాయకుల సంఖలో జోరడాలు, లేకపోతే నాయకుల అడుగులకు మడుగులొత్తేంత కార్యక్రమానికి ఇంకా దిగజారే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా ప్రజాస్వామ్యంలో ఓటు కీలకం. ఆ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును అందరూ కూడా గౌరవించాల్సిన బాధ్యత, అందరూ కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది కనుక ఇట్నే కొనసాగితే, ఈ పోలీస్ వ్యవస్థ ఇట్నే అధికార పార్టీకి మడుగులు వస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలకు చాలా విఘాతం కలిగే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. థ్యాంక్ యూ.